విజయవాడ సింగ్ నగర్ పూర్తిగా నీటిపాలైంది. పోటెత్తిన వరదతో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ చూడని వరద ధాటికి ప్రజలు అల్లాడిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. మునిగిపోయి ఈ సింగ్ నగర్ అంతా చాలా దిగ్బంధం అయిపోయింది, జల దిగ్బంధం అయిపోయిందని చూసుకోవచ్చు. ఇక్కడ వాటర్ వచ్చేస్తుంది, అసలు ఆగట్లే. ఇంకా మా మాయ తీసుకెళ్ళి ఇంటికి దింపేశారు, ఇక్కడ తీసుకొచ్చేసారు. తీసుకురాక నిమిషాలకి నిండిపోయిందని మొత్తం వచ్చేస్తుంది వాటర్. ఇంకా బట్ట చదువుకోవడానికి లేదు, ఏం తాళాలు వేయడానికి లేదు. వదిలేసి వచ్చేసాం మరి బయటికి. ఇంకేం లేదండి, అసలు ఏమి తినలే పొద్దున్న కూడా తాగలేదండి. లేచిన తర్వాత నేను పుట్టాను తర్వాత ఎప్పుడు చూడలేదండి ఇలాగా. అసలు నేను ఎక్కడ అంత ఇదిగా చూడలే. మా పిల్లలు కూడా ఆశ్చర్యపోతుంది. మా పాప, చిన్న పాప నేను ఎత్తున కొట్టుకుపోయి ఉన్నాడు. ఆయన కాపాడు లాక్కొచ్చాడు. అక్కడి నుంచి నడుచుకుని ఎంతో నడుచుకుని వస్తాం. ఈయన నేను బాగా అక్కడ మేము క్లోజ్ చేసి ఇది వాటర్ లో నడుచుకుంటే ఇంత దూరం వచ్చాం. చాలా చిన్నగా అప్పుడు ఇంక కట్ట ఉండదు, కట్ట ఇప్పుడంతా లెవెల్ చేసి ఇల్లు వేసుకున్నాం కదా. మనం ఒడ్డున చూస్తూ ఉన్నాము. అక్కడ పోలీసులు వీళ్ళంతా కలిసి సిపి ఇక్కడ ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు అక్కడ మంత్రులు కూడా, అటు మున్సిపల్ శాఖ మంత్రి, హోంమంత్రి కొల్లు రవీంద్ర వీళ్ళంతా ఇక్కడ ఉండి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా బోండా ఉమా కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షణ జరుపుతూ ఉన్నారు. కావలసినవి అన్ని అందిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.